చూసి లోపల దృశ్యాన్ని చూసి చలించిపోయాం. భరించరాని బాధ. ఎంత బాధ అంటే హిందువుగా పుట్టి అటువంటి పరిస్థితి చూడవలసి వస్తుందని కల్లో కూడా ఊహించు. ఒక హిందువుగా అటువంటి పరిస్థితి ఏ హిందువుకి రాకు. అటువంటి పరిస్థితి చూసి భరించరాని ఆ బాధ నుంచి తట్టుకోలేక అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాం. మీరు చూస్తున్నారు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నారు. కానీ హిందూ ప్రత్యక్ష దైవం, ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు తల నరికి ఎవరితో చెప్పుకుంటాం? ఈ పరిస్థితి ఎవరితో చెబుతాం? ఇటువంటి పరిస్థితి నుంచి తట్టుకోలేక మేము ఇక్కడ చూసుకొని కూర్చున్నాం. ఎప్పుడైతే ఆ దుష్టులకి ప్రభుత్వం వాళ్ళు పోలీస్ శాఖ ద్వారా వాళ్ళని పట్టుకొని వాళ్ళని లోపలేసి తగు చర్య తీసుకుంటారు. అంతవరకు మేము మా ప్రాణాలనైనా విడిచిపెట్టడానికి సిద్ధం. ఆ శ్రీరామ్ సన్నిధిలో మేము ప్రాణాలనైనా విడిచిపెట్టడానికి సిద్ధం. ఇక్కడి నుంచి మేము మాత్రం కదిలేదు. మీలాంటి పెద్దల ఆశీర్వాదం, మీరందరూ అంత దూరం నుంచి మీలాంటి పెద్దలు నడవలేక కొండెక్కి వచ్చి మమ్మల్ని ఇచ్చిన ఆశీర్వాదం, మీ ఆశీర్వాద బలంతో మేము ఇంకెంత ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. మంచినీళ్ళు సార్, మంచినీళ్ళు కూడా ఇవ్వండి. 11 అయింది. ఇప్పుడు టీ దొంగచాటుగా తెచ్చుకొని తాగుతున్నాం. ఈ టీ కూడా తీయకుండా ఎంత హేనీయంగా ఒక ఖైదీలను చూసినట్టు చూస్తున్నాం. ఏంటి పరిస్థితి? ఏంటి దారుణం? మనం ఏం చేసాం? రామదీక్ష చేసుకుంటున్నాం. మనకు జరిగిన అన్యాయానికి, మనకు జరిగిన పరాభవానికి, హిందువులకు జరిగిన అవమానం ఇది. రాముడిని ఎవరు ఏం చేయలేరు. రాముడు తల నరికింది హిందువులకు జరిగిన అవమానం, హిందూ సమాజానికి జరిగిన అవమానం. ఈ అవమానాన్ని తట్టుకోలేక మేము శాంతియుతంగా ఆ దొంగలు పట్టుబడాలని ఆ రాముడిని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం వారు ఎలాగూ చేయరు మనకి. ఆ రాముడే ఆ దొంగలను పట్టించి ఆ పోలీసులకు అప్పచెప్పాలని చెప్పి మేము ఆ శ్రీరామచంద్రుడి నామం చెప్పుకొని ఇక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పుకొని ఇక్కడ మేము ఉంటుంటే ధర్మం రక్షించబడుతుంది. ఈ పోలీస్ శాఖ వారు కనీసం వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకండి. మంచినీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు అక్కడి నుంచే పోతారు. వాళ్ళకి టిఫిన్లు వెళ్ళనీయకండి. ఇగోండి దొంగచోటుగా టిఫిన్లు తెచ్చుకుంటే ఇక్కడికి వచ్చి ఇప్పుడు మళ్ళీ హేళన చేస్తున్నారు పోలీసు వాళ్ళు. టిఫిన్లు తెచ్చుకున్నారా అని. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఇదే పరిస్థితి కానీ కొనసాగితే సార్ సాయంకాలం వరకు చూస్తాను. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా ఇక్కడ రాముల వారి సన్నిధి నా ప్రాణం త్యజించడానికైనా సిద్ధమని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్.